జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో 40,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. అవుట్ఫ్లో 1,559 క్యూసెక్లుగా ఉంది. రేపటి వరకు 1,00,000 క్యూసెక్ల వరద వచ్చే అవకాశం ఉంది. ఇవాళ ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందని తెలిపారు. దీంతో జూరాల ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ నరేష్ చెప్పండి, జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. ఎన్ని గేట్ల ఎత్తే అవకాశం కనిపిస్తుంది? ప్రత్యూష, జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టు ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి జూరాల ప్రాజెక్టులో చేరుతుంది. దాదాపుగా 40,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద నమోదవుతున్నాయి. జూరాల ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.389 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టుల ఇన్ఫ్లో 40,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 1,559 క్యూసెక్లుగా ఉంది. అయితే ఎగువ నుంచి వరద మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు మధ్యాహ్నం వరకు 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టుల గేట్లు ఎత్తకపోయినప్పటికీ నారాయణపుర ప్రాజెక్టు దిగువన, జూరాల ప్రాజెక్టు ఎగువన కురిసినటువంటి వర్షాలతోటి ప్రాజెక్టులో ఇన్ఫ్లో భారీగా నమోదవుతూ ఉన్నాయి. అయితే జూరాల ప్రాజెక్టుకి గత 10 రోజుల నుంచి కూడా వరద ప్రవాహం మొదలైంది. మొదటగా 6 నుంచి 11,000 క్యూసెక్ల ఇన్ఫ్లోలు నమోదవగా ఇవాళ ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు వద్ద 40,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రస్తుతం నమోదవుతుంది. మరికొద్ది సేపట్లో జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు సమాచారం కూడా ఇచ్చారు. జూరాల ప్రాజెక్టు దిగువన ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరికొద్ది సేపట్లోనే జూరాల ప్రాజెక్టులు గేట్లు ఎత్తేటటువంటి అవకాశం ఉంది. ప్రత్యూష. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.